హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగా నేను మా బాయ్ ఇవాళ తింటున్నాం బకెట్ బిర్యానీ. రెడ్ బకెట్ బిర్యానీ. అయితే బకెట్ బిర్యానీ ఛాలెంజ్ చెయ్యమనేసి డిఫరెంట్ థాట్స్, వాళ్ళ ఛానల్ పేరు నేమ్ ఏంటో తెలీదు, డిఫరెంట్ థాట్స్ వాళ్ళు అడిగారు. వారి కోసమే ఈ ఛాలెంజ్. దీన్ని ప్లేట్లలో వేసుకొని వస్తాం మళ్ళీ. హలో ఫ్రెండ్స్, వచ్చేసాం ప్లేటింగ్ చేసుకొని. బకెట్ బిర్యానీ ఫస్ట్ అయితే తిందాం. బకెట్ బిర్యానీ ప్రైసే కదా. ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పనిష్మెంట్ కూడా ఉంది. ఇవాళ ఎవరు ఓడిపోతారో, ఇంకా చీటింగ్ లేదు. చీటింగ్ చేశానని ఎంతమంది కామెంట్ చేశారో. ఓకే ఓకే, అయినా మనమే గెలిచాం కదా. నేను చెప్పే చేశాను, అయినా నేనే గెలిచిన. సో నో వరీస్. పనిష్మెంట్ తీసుకోవాలంటే నిధు ఇవ్వలేదు, నేను ఇవ్వద్దు అనలేదు కదా, నిధువే వద్దు వద్దు అని ఇవ్వలేదు. అలాగే చీటింగ్ కూడా నేను చెప్పాను, నేను చేశాను చిన్న చీటింగ్ అనేసి. దాన్నే కామెంట్ చేస్తున్నారు. ఓకే, ఏం కాలేదు, నవ్వొచ్చింది అంతే. సరే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాము. బకెట్ బిర్యానీ ఛాలెంజ్ చేయండి అన్నయ్య అని డిఫరెంట్ థాట్స్ అడిగారు. వారి కోసం ఈ ఛాలెంజ్. ఓకే, ఇవన్నీ తర్వాత చెప్తాము. ఇవి ఎవరెవరు ఇచ్చారో తర్వాత చెప్తాను. జిలేబీ, గులాబ్ జామున్, రసగుల్లా. ఓకే, స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. ప్లేటింగ్ చేసే లోపు చల్లగా అయిపోయింది మొత్తం. సూపర్ ఉంది టేస్ట్. మొన్న అయితే నేను ఆనియన్సే తినలే అసలు. స్పీడ్ అనుకుంటే ఆనియన్స్ తినలే, కానీ తినకపోయినా నేను గెలవలేదు. అది తిని గెలవకపోతే అయిపోయిందిగా. ఎవరెవరికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. కామెంటే కదా ఫ్రెండ్స్, ఒక్క మెసేజ్. ఇలా ఒక ముద్ద తీసుకొని చికెన్ పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని పెట్టేసుకోవాలి. సూపర్. మా చెల్లెకైతే లెమన్ చాలా ఇష్టం. చికెన్లో మొత్తం పిండుకొని తింటుంది. దానికి ఇవాటి నుండి ఎగ్జామ్ స్టార్ట్. సో ఒక 10 days కనబడదు. ఇవాళనే ఫస్ట్ పేపర్. తనకి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి కదా, కావాలి.
ఐఎమ్ డన్. అయిపోయింది అది. జస్ట్ జోక్. అమ్మ రియాక్షన్ చూద్దామని. నా రియాక్షన్ చూడడం కాదు, అదే కదా నేను ఎంత ఫాస్ట్గా వారి ప్లేట్లో చూసినాక ఎంతమంది రైస్ అనుకున్నాను. జస్ట్ ఒక్క సెకండ్ కోసమైనా ఆగుతుంది కదా మమ్మీ. నాది అయిపోయింది రైస్. నేను ఓడిపోయాను. చాలా టేస్టీ ఉంది ఫ్రెండ్స్. గబగబా తినాలనిపించట్లేదు, మంచిగా ఆస్వాదించుకుంటూ తినాలనిపిస్తుంది. ఓకే పక్క పెట్టమా. మిగిలిపోయింది. ఆనియన్స్ కూడా పక్కన పెట్టేద్దాం. ఓకే ఇప్పుడు జిలేబీ, గులాబ్ జామ్, ఇంకా రసగుల్లా. ఎవరెవరు ఇచ్చారో చెప్తాను. చాలామంది, చాలా సబ్స్క్రైబర్స్ అడిగారు. గులాబ్ జామున్ ఛాలెంజ్ చేయమని సంజు హారిక గారు, రేణుకా గారు, త్రివేణి గారు అడిగారు. ఇంకా గులాబ్ జామున్ను రసగుల్లా ఛాలెంజ్ చేయమని శశాంక్ చైతు గారు అడిగారు. ఇంకా గులాబ్ జామున్ ఇది చూడండి, గులాబ్ జామును పూరీల గులాబ్ జామున్ పాకాన్ని పూరీని ముంచుకుంటూ అందులో తినమనేసి ఎవరిచ్చారు? మౌని వ్లాగ్స్ గారు ఇచ్చారు. మౌని గారు మరి దారుణం అండి, ఇది ఛాలెంజ్ లాగా లేదు, పనిష్మెంట్ లాగా ఉంది. అంత స్వీట్ ముంచుకొని అంటే అస్సలు అవ్వదండి. మేము ఇంతకుముందు జిలేబీ ఛాలెంజ్ చేసినప్పుడే చాలా అసలు ఇంతవరకు మళ్ళీ నేను జిలేబీ తినలేదండి. ఆ ఛాలెంజ్
మమ్మీ అయితే అసలు ముట్టుకోలేదు. ఇంతవరకు మళ్ళీ ముట్టుకోవాలి, అంత కొట్టేసింది మొహం అసలు. మళ్ళీ ఇప్పుడు గులాబ్ జామ్లో పూరి ఉంచుకోవాలంటే అస్సలు కాదండి. అందుకే గులాబ్ జామ్ చేస్తున్నాం మోని గారు, ఏమనుకోకండి. నాకు అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది. అసలు ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు, అసలు ఎప్పుడు వినలేదు కూడా, కానీ అవదండి. అలాగే గులాబ్ జామున్ చేయండి అని జెసికా జల్లి గారు అడిగారు. జిలేబీ కూడా చెప్పాను. జిలేబీ ఛాలెంజ్ చెయ్యమని చిట్టి తల్లి క్రియేషన్స్, అంతే. జిలేబీ ఛాలెంజ్ చేయండి అని చిట్టి తల్లి క్రియేషన్ వాళ్ళు అడిగారు. వారి కోసము జిలేబీ ఛాలెంజ్, అలాగే గులాబ్ జామున్ రసగుల్లా ఛాలెంజ్ ఏమో సంజు హారిక గారు, రేణుక గారు, త్రివేణి గారు, శశాంక్ చైతు గారు, మౌని బ్లాగ్స్ గారు, జెసికా జల్లి గారు, మీ అందరి కోసం ఈ ఛాలెంజ్. అక్కడి ఇంకొక విషయం ఫ్రెండ్స్, మీకు నేను కామెంట్కి ఇచ్చే రిప్లై మీ దగ్గర, మీకు ఆ రిప్లై వస్తుందా రావట్లేదో ఒకసారి నాకు కామెంట్ చేయండి. అందరూ చేయండి, అందరిని అడుగుతున్నాము మేము. మీరు ఇచ్చే మాకు ఛాలెంజెస్కి నేను ఓకే అని పెడుతున్నాను. ఇంకా మీరు ఇచ్చే రిప్లైస్కి నేను మళ్ళీ కామెంట్ చేస్తున్నాను. అవి మీకు వస్తున్నాయా రావట్లేదో ఒకసారి కామెంట్ చేసేయండి. మళ్ళీ ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. రాకపోతే మీరు నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకుని ఉన్నారు, యూట్యూబ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలాగే సెట్టింగ్లో ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అప్పుడు వస్తుంది. ఒకసారి అయితే మాకు కామెంట్ చేయండి, మాకు అర్థం కావట్లేదు. ఎస్ఆర్ నో పెట్టేసేయండి, అంతే, ఏమీ లేదు. ప్లీజ్ అండి ఒక్క హెల్ప్ చేయండి, ఎందుకంటే మాకు అర్థం కావట్లేదు. అసలు మీకు నోటిఫికేషన్ అదే రిప్లైస్ వస్తున్నాయా రావట్లేవో అర్థం కావట్లేదు కొంచెం. ఎందుకంటే నేను రిప్లై ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు, అందుకని అదే క్వశ్చన్ అడుగుతున్నారంటే మీకు రావట్లేదు అని అర్థం అవ్వట్లేదు, వస్తుందా రావట్లేదు అనేది. అందుకే ఒకసారి కామెంట్, అందుకే ఒక్కసారి మేము మీకు రిప్లై ఇస్తున్నాం కాబట్టి అది వస్తుందా రావట్లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. ఇది చిన్న హెల్ప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏదైనా తినొచ్చా, నీ ఇష్టం. ఓకే 1 2 3 స్టార్ట్. ఫస్ట్ గులాబ్ జామ్ తింటుండు, కానీ బాగా స్వీట్ ఉంది, బాగా స్వీట్ ఉంది. అందా పనిష్మెంట్ ఉంది, ఎండ్ వరకు చూడండి. చూసారా, అసలు జిలేబీని చూస్తే భయం వేస్తుంది. సూపర్, బాగుంది. నెక్స్ట్ రసగుల్లా. వామ్మో సూపర్ ఫాస్ట్. రసగుల్లా స్పూన్ కంటే చేతితో తింటేనే మజా. ఇలా తీసుకొని చిన్నిలా పిండి సూపర్. గొంతు తినట్లే. అందరూ చెప్పినారు రసం పిండాలి అని. అంత జ్యూస్ వస్తుంది. దీన్ని అసలు కట్ చేసి తినలేం, మీకు చూపించాలని. రసగుల్లా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. మా మమ్మీకి చాలా ఫేవరెట్, చాలా ఇష్టం. అమ్మో
తినాలా దీన్ని చూస్తే భయం వేస్తుంది. వద్దులే. ఫినిష్ చేయమర ఒకటి కావాలని పనిష్మెంట్ నేను తీసుకుంటా. భయం వేస్తుంది రా. నువ్వు ఒకటి ఫినిష్ చేయ పనిష్మెంట్ నేను తీసుకుంటా. ఎందుకు? నాలే కాదు నేను తీసుకుంటున్నా. ఆల్రెడీ నేను తినలేదు కదా బిర్యానీ. నేనే కదా తీసుకునేది పనిష్మెంట్. అందుకు ఇప్పుడు ఇందులో నువ్వు విన్ అయితే ఇద్దరంటే కథం. ఫస్ట్ కదా దాంట్లో ఇద్దరు సేమ్ తిన్నారు కాబట్టి అవసరం లేదు పనిష్మెంట్ అన్నారు. మాకు కూడా తట్టలేదు. మేము కూడా ఆలోచించలేదు. అంత ఆలోచించలేదు మేము కూడా. ఒక్కొక్కటి టై అయిపోతుంది అంతే. నువ్వు విన్ అయిపోతా అందులో నేను విన్ అయినా సరిపోతుంది. పోట్లేదు తినలేను ఫ్రెండ్స్. నాకు జిలేబీ చూస్తే భయం వేస్తుంది నిజంగా చెప్తున్నా. తినాల్సిందే. టై కావాలి పనిష్మెంట్ తీసుకోండి. నేను మీరు గివ్ అప్ ఇచ్చింది అన్నా కూడా నో ప్రాబ్లం. మన సబ్స్క్రైబర్సే కదా. మిగతా అన్నీ నేను స్పీడ్గా తింటే ఇది కూడా అయిపోద్ది కానీ అసలు తిన్న బుద్ధి కావట్లేదు. భయం వేస్తుంది నేను చూస్తూనే. అయిపోయిందా అన్నా? నాకు 2.5 ఉంది. ఎందుకు 2 మిగిలినాయి. కాబట్టి ఇందులో నిధు గెలిచిండు, నేను ఓడిపోయాను. ఇంతకుముందు బిర్యానీలో నేను గెలిచాను, నిధు ఓడిపోయాడు. సో టై. మీరే ఇచ్చారు. ఇద్దరు ఒక్కొక్క దాంట్లో విన్ అయితే టై అని మీరే చెప్పారు. అదే పడిస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ లైవ్ అడుగుతున్నారు. జాను ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఆగుదాము. జానుకి వాటి నుండి ఫస్ట్ పేపర్ ఇవాళ 2కి అయిపోతుంది. ఏప్రిల్ 2కి అయిపోతుంది. జాను ఎగ్జామ్స్ అయిపోయాక లైవ్ పెట్టుకుందాం. మళ్ళీ సండే పెట్టుకుందాం వీళ్ళని చూసి. ఓకేనా ఫ్రెండ్స్? ఏమీ అనుకోకండి. మాకు కూడా చేయాలని ఉంది, మీతో మాట్లాడాలని ఉంది. కానీ జాను డిస్టర్బ్ అయిద్దేమో అని. లైవ్ అంటే మనకి టైం తీసుకుంటుంది, మనం మాట్లాడుతూ ఉంటాం. తనకి డిస్టర్బెన్స్ ఎందుకు అనేసి చేయట్లేము. అంతేగాని ఇంకా వేరే ఏ కారణం లేదు. మాకు కూడా మీతో మాట్లాడాలని చాలా ఆశగా ఉంది కానీ తప్పదు. నిధుకు అయిపోయినాయి. నిధు ఓకే, తను కూడా ఫ్రీ అయితే చేసుకుందాం లైవ్. ఓకేనా ఫ్రెండ్స్? వాళ్ళకి మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయ్యాక నాకు ఫైనల్ ఎగ్జామ్. నాకు ఇప్పుడు లేవు ఫైనల్. మిడ్ అయిపోయింది, ఇప్పుడు వచ్చేసింది. మళ్ళీ సెమ్ వరకు ఇంకా ఫ్రీ. ఓకేనా ఫ్రెండ్స్? ఏమీ అనుకోకండి, చేసుకుందాం లైవ్ చేద్దాం కంపల్సరీ. జాను ఎగ్జామ్స్ ఒకసారి అయిపోయినాయి చేసుకుందాం. ఏమీ అనుకోకండి, మనం మాట్లాడుకునే ఇంకా చాలా ఉన్నాయి. అందరు ఎలా ఉన్నారు ఏంటో కనుక్కోవాలి కదా. సరేనా ఫ్రెండ్స్? మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే. నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.